హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అంటే నిన్న అర్జెంట్ అని ఇచ్చేసారు చెప్పాను కదా ఒక వీడియోలో. అదే బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసి యెల్లో వచ్చిందండి. అయితే ఏంటంటే నెక్ పార్ట్, హ్యాండ్స్ అసలు కన్‌ఫ్యూజ్‌గా వచ్చేసాయి. అంటే హ్యాండ్స్ ఓకే. నెక్ పార్ట్ ఏంటంటే వాళ్ళు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్టు ముందల సైడ్ హుక్స్‌లు వచ్చేలా ఇచ్చారు. ఇప్పుడు మనకి బోట్ నెక్, ఫ్రంట్ హుక్స్ వస్తుంది కదా! ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్. 2 సెపరేట్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. అసలిది కుట్టేసరికి మైండ్ మొత్తం ఇదైపోయింది. అంటే మనము అవేస్తాం కదా ఫిల్స్‌లు సైడ్‌కి, ఆ ఫిల్స్ కూడా ఇచ్చారు. అర్జెంట్ అనేసి నిన్ననే స్టిచ్ చేశాను. ఇది నిన్నటి వీడియో. కాపోతే కొంచెం అటు ఇటు టైం ఉండేసరికి అప్‌లోడ్ అయితే చేయలేకపోయాను. సారీ అండి, ఏమనుకోవద్దు. అయితే మన ఛానల్‌లో ఈ మధ్య మొత్తం షార్ట్సే అవుతున్నాయి గదా! అయితే ఫుల్ వీడియోస్ అయితే తీయడం లేదు గదా! ఎందుకంటే బ్లౌజులున్నాయి. అవన్నీ కుట్టిచ్చేసేయాలి. నేను వీడియోస్ అంటూ, ఎడిటింగ్ అంటూ, థంబ్‌నెయిల్స్ అంటూ, వాయిస్ ఓవర్ అంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పిల్లలు, ఇంట్లో పనులు అన్నీ ఎక్కడొక్కడ ఉండిపోతాయి. అందుకనేసి షార్ట్స్ ద్వారా పెట్టేశాను. సో, కావాలనుకున్నోళ్ళు ఆహ్, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. బ్లౌజ్ కటింగ్ గానీ, స్టిచ్చింగ్ గానీ ఏదైనా చేస్తాను. సో, నాకు ఏదైనా పిక్ సెండ్ చేస్తే గనక ఆ పిక్‌లో ఉన్నట్టే అయితే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఇస్తానండి. కంప్లీట్‌గా ఎలా ఉందో అలా. సో, ఎవరైనా కటింగ్, స్టిచ్చింగ్ కావాలనుకున్నోళ్ళు చెప్తే గనక చేసి పెడతాను. నేనంత మాస్టర్‌నయితే స్టిచ్చింగ్‌లో కాదు గానీ, నా వరకు నేను నేర్చుకున్నంత వరకైతే 100%గా నేను ఏ పని చేసినా కరెక్ట్‌గానే చేస్తానండి. సో, నా పైన నాకైతే నమ్మకం ఉంది. నేనెప్పుడు నా నమ్మకాన్ని ఒమ్ము చేసుకోలేను. ఇదనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం భుజం దగ్గర పఫ్ పెట్టాను. 4 కుచ్చులు పెట్టాను. ఎక్కువ పెట్టలేదు. నెక్ అయితే చిన్నగొచ్చింది. మనకు డిజైన్ వచ్చింది కాబట్టి డిజైన్ ఉన్నంతనే పెట్టాను. ఇదనమాట. బై.